అమరావతి నిర్మాణం కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యాచరణపై అధికారులతో సమావేశమయ్యారు మంత్రి నారాయణ. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు సూచనలతో రెండో విడత ల్యాండ్ పూలింగ్ పై చర్చించామని తెలిపారు మంత్రి నారాయణ. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు తెలియజేశారు. గతంలో భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి 3-మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి విడత ల్యాండ్ పూలింగ్ లో ఎంతో మంది రైతులు భూములిచ్చారని, అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి. రైతులు ఇచ్చిన భూముల విలువలు పెరగాలంటే ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉందని వివరించారు. దానికోసం ప్రపంచ స్థాయి సంస్థలు నెలకొల్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. అయితే ఇక్కడ రైతులు భూమి ఇచ్చారో వాళ్ళ యొక్క భూమికి విలువ ఇంకా పెరగాలన్నా, భూమి విలువ ఉండాలన్నా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలి. ఎకనామిక్ యాక్టివిటీ లేనిదే భూమి విలువ నిలవదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఇక్కడ ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఒక 2500 ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఎందుకంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెడితే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. వేల మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇక్కడ నివసించడానికి వస్తారు. నివసించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇళ్ళు కావాలి, హాస్పిటల్స్ కావాలి, స్కూల్స్ కావాలి. ఆటోమేటిక్గా ఇక్కడ భూముల యొక్క విలువ పెరుగుతుంది. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇక్కడ డెవలప్ చేయండి ఒక 2500 ఎకరాల్లో. అది డెవలప్ చేస్తే దానివల్ల ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది.